మళ్ళీ వర్షాలు మొదలవుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులకి లైక్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ అన్ని మొదలవుతూ ఉంటాయి. హలో, నా పేరు డాక్టర్ శివప్రసాద్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్, సెయింట్ సిటీ హాస్పిటల్. కామన్గా జలుబు, దగ్గు ఇట్లాంటివి. సో వీటిలో చూసుకుంటే కనుక మెయిన్ మనకు వచ్చే దాంట్లో 2 ఉంటాయండి. ఒకటి ఎలర్జీ ట్రిగర్ అవుతూ ఉంటుంది, నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ ట్రిగర్ అవుతూ ఉంటాయండి, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ అంటాం. సో ఈ రెండింటి అసలు ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి అంటే వచ్చింది మనకి ఫ్లూవా, ఎలర్జీయా, ఎలర్జిక్ రియాక్షన్స్ ఏంటంటే, సో ప్రధానంగా చూసుకుంటే మనకి ఫ్లూలో ఏం జరుగుతుందంటే జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, విపరీతమైన నీరసంగా ఉంటుంది. అంటే విపరీతమైన నీరసం అంటే అందరికీ ఉండాలని లేదు, కొంత నీరసం అనేది కొంచెం ఉంటుంది. దాంతోపాటు జలుబు, ఒక 2-3 రోజులు పోయిన గొంతు నొప్పి కావచ్చు, దగ్గు కావచ్చు, ఇట్లాంటివి మొదలవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్లూ లక్షణాలు. ఇదే కనుక మన ఎలర్జీని తీసుకుంటే కనుక ఎలర్జిక్ రైనైటిస్ కావచ్చు, ఇట్లా ఈ సీజన్స్ మారటం వలన, జల్లులో వర్షం తగ్గటం వలన ఎలర్జీస్కి ఏముంటుందంటే మెయిన్ జలుబు ఉంటుంది, తుమ్ములు వస్తాయండి. కొన్ని రోజులు పోయినాక ముక్కు బాగా విపరీతమైన ముక్కు కారటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని రోజులు పోయినాక ఏమైనా కొంచెం లైట్గా దగ్గు మొదలైతే అవ్వచ్చు. అంతే తప్ప ఫ్లూలో ఉన్నట్టు దీంట్లో జ్వరం రావడం కావచ్చు, బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండటం కావచ్చు ఉండవన్నమాట. సో ప్రధానంగా ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. సో యూజువల్గా ఏంటంటే వీటికి చిన్నవి చాలా చిన్నవి, దీనికోసం హాస్పిటల్లోకి అవసరం లేదు. లోకల్గా మనకి జ్వరం వస్తే డోలో ట్యాబ్లెట్స్, జలుబు ఉంటే సిట్రజిన్ ట్యాబ్లెట్లు లాంటివి 2 రోజులు 3 రోజులు వేసుకొని చూడొచ్చండి. ఆవిరి తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది మనకి ఇంట్లో. సో అలా చేసినా కూడా అప్పటికి ఇంకా తగ్గకపోతే కనుక డెఫినెట్లీ మళ్ళీ వెళ్ళి యాంటీబయాటిక్స్ అది ఇది వాడకుండా హాస్పిటల్లో ఒక డాక్టర్ గారిని సంప్రదిస్తే సరిపోతుంది. ఫ్లూ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్లూ అనేది, అది ఫ్లూ అంటే ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్. సో వాటికి యాంటీబయాటిక్స్ అవసరం లేదు, సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం హాస్పిటల్లో కూడా. దీన్ని గుర్తించి హాస్పిటల్కి వచ్చి వైద్యం తీసుకుంటే కనుక సరిపోతుంది. థ్యాంక్ యూ.